ఇదొక లెదర్ ఇండస్ట్రీ అన్నమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇందులో ప్రస్తుతానికి షూస్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఈ షూస్ వచ్చేసి ఈ ఇండియాలో ఎక్కడ ఎక్స్పోర్ట్ కాదు, అంటే ఎక్కడ దొరకదు. ఇది కంప్లీట్ ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి ఇటలీ బ్రాండ్. ఆల్ఫాన్ అని అందరికీ తెలుసుంటుంది మ్యాక్సిమం, బట్ ఇండియాలో ఎక్కడ దొరకదు. దీని అవుట్లెట్ కూడా లేదనమాట. ఈ మధ్య కాలంలో అమెజాన్లో దొరుకుతున్నాయి, కానీ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఒక 14,000-15,000 చూపిస్తుంది. బట్ దాని యాక్చువల్ కాస్ట్ అయితే అది కాదు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పాడు ఈ మాట. దీని జెన్యూన్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ 35,000. ఇవి రైడింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు. చాలా స్ట్రాంగ్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి షేపర్స్ అనమాట. ఈ షూ తయారు చేసే ముందు వీళ్ళు ఒక షేప్లో లెదర్ని అనేది నీట్గా కట్ చేసుకుంటారు. సో ఫ్రంట్ షేపర్స్ ఉంటాయి, బ్యాక్ షేపర్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ది సైజెస్. అంటే కొంతమంది షూ సైజ్ 38, 39, 40, 41 ఇలా ఉంటాయి కదా, ఇట్ చేంజెస్ అనమాట. సో ఆ విధంగా మనకి కట్టర్స్ ఉంటాయి. కట్టర్స్లో వీళ్ళు స్పాంజ్ దగ్గర నుంచి లెదర్ కటింగ్ వరకు అంత హ్యాండ్ మేడే అనమాట. మెషిన్ ఏది లేదు. ఒక 10% స్టిచ్చింగ్కి యూజ్ చేస్తున్నారు మెషినరీ, బట్ రిమైనింగ్ అంతా హ్యాండ్ మేడ్. వీళ్ళు ఒక లాట్ తీసుకుంటారు. సో ఈ లాట్లో ఫర్ సపోజ్ 200 ఆఫ్ షూస్ ఆర్డర్ తీసుకున్నారు అనుకోండి, అందులో ఒక్క షూ డిఫెక్ట్ ఉన్నా కూడా మొత్తం లాట్ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఆ లాట్ అంతా మళ్ళీ వీళ్ళు ఎక్కడైనా బయట హాఫ్ రేట్కో ఇలా అమ్మరంట, మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారు. సో మళ్ళీ ఫ్రెష్గా లాట్ అనేది తయారు చేస్తారు. అంత కీన్ అబ్జర్వేషన్ ఇక్కడ జరుగుతుంది. సో వన్స్ మనం ఎక్స్పోర్ట్ చేశాక అంత కరెక్ట్గా ఉంది అంటేనే ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అండ్ ఫుల్ ఆన్ జెన్యూన్ బిజినెస్. చెన్నైలో మనకి లెదర్ క్లస్టర్స్ ఉన్నాయి. సో లెదర్ క్లస్టర్స్ అంటే ఏంటి అని అంటే, ప్రతి ఫేస్ సంబంధించిన లెదర్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. అంటే లెదర్ యానిమల్ స్కిన్ తీసుకురావడము, దాన్ని మెషిన్ చేయడము, దాన్ని రీసైకిల్ చేసి ఫస్ట్ లెవెల్ ఆఫ్ లెదర్, సెకండ్ లెవెల్ ఆఫ్ లెదర్ ఇట్లా తీసి తర్వాత దాని నుంచి బ్యాగ్స్, బెల్ట్స్, షూ సంబంధించిన ప్రతి ఐటమ్ ఇక్కడ తయారవుతుంటాయి అన్నమాట. సో మన ఇండియాలో ఈ విధంగా 2 ప్లేసెస్లో ఉన్నాయి. అయితే ఒకటి వచ్చేసి చెన్నైలో ఉంది, ఇంకొకటి ఎక్కడ ఉందో నాకు తెలియదు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఇటలీ ఆల్ఫాన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఇండియాలో ఓన్లీ చెన్నైలోనే ఉంది. సో వన్స్ వీళ్ళు ఏదైతే ఒక కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ డెలివరీ ఎక్స్పోర్ట్ చేసేసాక మళ్ళీ వీళ్ళకి వేరే కంట్రీ నుంచి వేరే కాంట్రాక్ట్ కూడా వస్తుంటుంది అనమాట. సో ఇది ప్యూర్లీ మ్యానుఫ్యాక్చరింగే. ఈ మ్యానుఫ్యాక్చరర్ చుట్టుపక్కలనే దగ్గర ఒక 10-15 మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నాయి. సో లెదర్కి ది బెస్ట్ ప్లేస్ ఇక్కడ చెన్నైలో. నేను ఒక లేన్కి వెళ్తే కంప్లీట్ లెదర్ మ్యానుఫ్యాక్చరర్సే ఉన్నారు అక్కడ. సో అర్థం చేసుకోండి, మీరు చూడొచ్చు ప్రతిదీ వీళ్ళు హ్యాండేజ్ యూజ్ చేస్తున్నారు. అంటే చేయితోటే షూని కంప్లీట్ షూ అవుట్పుట్ తీసుకొస్తున్నారు. వీళ్ళు మెషినరీ అస్సలు యూజ్ చేయట్లేదు. కంప్లీట్ డిపెండ్స్ ఆన్ హ్యూమెన్ అనమాట. సో అయితే మేము ఒక పేర్ ఆఫ్ షూ కొనుక్కుంటాము, మాకు 35,000 ఇచ్చేస్తాము, మాకు షూ ఇవ్వండి అని అడిగితే కూడా వాళ్ళు చాలా స్మూత్గా డినే చేసేసారు. ఎందుకంటే వీళ్ళకి కొంత మెటీరియల్ వస్తే ఆ మెటీరియల్కి ఇన్ అండ్ అవుట్పుట్ కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి అక్కడ లిస్టెడ్ అయ్యి ఉంటాయి. సో మనకి ఇట్లా సైడ్ నుంచి వాళ్ళు అమ్మినా కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు చాలా స్మూత్గా నో అని చెప్పేశారు. వీళ్ళు ఎలా అంటే అంత ఒకే టీం చెయ్యరనమాట కంప్లీట్ షూ మ్యానుఫ్యాక్చరింగ్. దీంట్లో కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ ఏమంటారంటే షూ ఏదైతే కట్టర్ ఉందో ఆ కట్టర్కి ఒక డిపార్ట్మెంట్ దగ్గరికి ఫస్ట్ లెదర్ వస్తుంది, దాని తర్వాత షేపర్ దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్తుంది, దాని తర్వాత పైన అంటే టాప్ ఆఫ్ ది షూ స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్తుంది, దానికి కంప్లీట్ గమ్ అతికించడము, గ్లూ అనమాట, చాలా హార్డ్ గ్లూ ఉంది, తర్వాత డౌన్ సర్ఫేస్ ఇది ఇంకొక డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. అలా చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి స్టిచ్చింగ్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాక తర్వాత ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు మొత్తం ఎగ్జామిన్ చేస్తారు షూ అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా అని. వన్స్ అది పర్ఫెక్ట్గా ఉంది అంటేనే లాట్లో అనేది ప్యాకింగ్కే వెళ్తుంది అనమాట. అదర్వైజ్ అది మళ్ళీ డిస్ట్రాయ్ చేసేస్తారు. ఎంత స్ట్రగుల్ అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యింది ఒక షూ తయారు చేయడానికి. మనం ఏదో చాలా సింపుల్గా అనుకుంటాము. అంటే ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వెళ్ళే బిఫోర్ వరకు నాకు కూడా ఇంత జెన్యూన్ ప్రాసెస్ అస్సలు తెలియదు. ఫస్ట్ టైం చూశాను. ఇంత శ్రద్ధగా చేస్తున్నారు కాబట్టి బయట కంట్రీస్ నుంచి మనకి ఇంత ఆర్డర్ వస్తుంది, మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాము. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.